సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బు తిరిగి మీకే ఇస్తుంది సాయి గోల్డ్. ఫోన్ నంబర్ 9618555655. నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. హాయ్. సో డెఫినెట్గా మేము అనుకున్నది అయిపోవాలి మేనిఫెస్టేషన్తో. ఒక మంచి బ్యూటిఫుల్ నెంబర్ ఏంజల్స్ పంపించినట్టుగా ఒక మంచి నెంబర్ ఏదైనా చెప్పి మా వాళ్ళకి డబ్బుల్ని ఉన్నదానికంటే ఎక్కువగా ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అనేది చెప్పండి. షూర్. సో మ్యాజిక్ వ్యాండ్ కావాలంటున్నారు. మ్యాజిక్ వ్యాండ్ కైండ్ ఆఫ్ అంటే ఇలా వ్యాండ్ తిప్పినట్టుగా ఒకరోజు రాత్రి ఇలా పడుకోగానే మార్నింగ్కే ఉండాలి. అది పాసిబుల్ కాదు. నో ఏంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు అనుకుంటారా? లేదు, డెఫినెట్గా మీరు కూడా కష్టపడండి. దానికి తగ్గ వే చూపించేది అండ్ ఏమైనా బ్లాకేజెస్ ఉంటే క్లియర్ చేయడానికి ఇలాంటివి పనికొస్తాయి. అంతేకాని ఊరికే కూర్చున్న చోటనే మేము అనుకుంటే ఈ నంబర్ రాసుకుంటే వస్తుంది అనేది అస్సలు కానీ కాదు. ఓకే, చెప్పండి విజయ గారు. షూర్. సో ప్రియాంక, మనీ ఎనర్జీని, మనీ అనేది వాటర్ లాగా. సో మనీని మనం దేనికి యూజ్ చేస్తున్నాం? ఎర్త్లోనే పనికి వస్తుంది, ఇంకెక్కడ పనికిరాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఎర్త్ దట్ యూ కెన్ యూజ్ మనీ. మనీ ఈజ్ ఫర్ వాట్? యూ వాంట్ ఫర్ ట్రావెల్, ఆర్ యూ వాంట్ టు బై సంథింగ్, యూ వాంట్ టు హ్యావ్ దట్ లగ్జరీ లివింగ్. ఇలాంటి వాటి కోసమే మనీ మీద మనం కాన్సన్ట్రేషన్ పెడతాం. సో ఇలా ఈ కాన్సన్ట్రేషన్కి మనకు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంది యూనివర్స్ మనకి తీసుకురావడానికి. అక్కడే అది మనకు సంకేతం ఇస్తుంది. యూనివర్స్ ఏమంటుంది? ఇప్పుడు అబండెన్స్ అనేటప్పటికీ సూర్యుడు రోజు ఉదయిస్తున్నారు, మనం గాలి పీలుస్తున్నాము, గాలి రేపటికి ఉండదు అని ఈరోజు మనం క్లోజ్ చేసేస్తున్నామా? లేదు కదా. ఎందుకు? మనకు ఒక ట్రస్ట్ ఉంది. ఏంటి ఇస్తున్నారు? ఎయిర్ ఉంది, నేను పీల్చుకోవచ్చు, ఫ్రీగా పీల్చుకోవచ్చు. అలాగే మనీని కూడా అలాగే అనుకోవాలి. ఎలా అంటే మై వాంట్స్ అండ్ డిజైర్స్ ఆర్ ఆల్ టేకెన్ కేర్ బై ద యూనివర్స్ అని ఒక బిలీఫ్ సిస్టమ్ని తీసుకురావాలి. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ తోటే కూడుకొని ఉంటాయి మన మేనిఫెస్టేషన్స్. మీరు అన్నట్టు మ్యాజిక్ అవుతుంది, ఎవ్రీడే మ్యాజిక్ అవుతుంది. ఫిజికల్లీ మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇది మీరు కోరుకున్న దాన్ని ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరే అట్రాక్ట్ చేశారనేది నమ్మాలి. నేను అట్రాక్ట్ చేశాను కాబట్టి నాకు డెట్స్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయినప్పుడు నేను చేంజ్ తీసుకురావాలి అనుకుంటున్నాను, అది ఇంపార్టెంట్. ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్ ఆర్ నాట్? ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ అదే ఉంటుంది. ఏదో అవసరానికి డబ్బులు తీసుకుంటాం కానీ మళ్ళీ అవి ఇచ్చేసి మనం మంచిగా లగ్జరియస్ గా ఒక్కరికి ఇచ్చేలాగా బతకాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేది కూడా అలాంటి టెక్నికే అన్నమాట. కానీ దెర్ ఇస్ ఎ స్ప్లిట్ ఎనర్జీ. సి, ఎనర్జీ అనేది మీరు అన్నట్టు అందరికీ అదే కోరిక ఉంటుంది, కానీ ఒక భయం ఉంటుంది. ఈ భయంని అధిగమించే వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే, సో దాట్ ఈస్ ద కీ. సో లైఫ్ను ఒక గేమ్గా తీసుకోవాలి. మనీ ఈజ్ జస్ట్ అన్ ఎనర్జీ, వస్తుంది పోతుంది అనే కాన్ఫిడెన్స్ని మనలో కలగగలిగితేనే అప్పుడే ఆ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. లేదు అనే వైబ్రేషన్ వేరు ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఉంది అనే ఫ్రీక్వెన్సీ వేరు. మీరు ఇక్కడే ఈ స్టిక్నే పట్టుకుంటాను అంటే ఇది అవ్వదు. కాబట్టి ఈ స్టిక్ అంటే పాజిటివ్ స్టిక్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే దెర్ ఈస్ ఎ టెక్నిక్. ఐ విల్ షో యూ. ఓకే, సో ఒక పేపర్, నార్మల్ పేపర్ తీసుకోండి, ఏదైనా ఏ కలర్ అయినా పర్లేదు. సో జస్ట్ టేక్ ఇట్, రైట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 888. 3 times రాయాలి. 8 ఈజ్ లైక్ అన్ ఇన్ఫైనైట్ సింబల్. మీరు చూస్తే నేను అంటున్నాను యూనివర్స్కి ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంది. మనము లాజిక్గా మనం ఆలోచించినా కూడా మన లైఫ్ జీవిత చరిత్రను తీసుకొని మనం ఇంతవరకు జీవించిన తర్వాత మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ డేకి అబ్బా నాకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒక థాట్లోకి వెళ్ళకుండా మీరు ఆ థాట్ని యూనివర్స్కి అప్పచెప్పేస్తున్నారు. నాకు ఇది కావాలి అనే ఒక ఆ ట్రస్ట్ని, ఆ బిలీఫ్ని మీరు యూనివర్స్ మీద పెట్టండి. సో 888 అని రాసి ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్, మనం మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా నేను అనే ఇది చాలా ఇంపార్టెంట్. ఐ యామ్ అంటే అది ట్యాప్ అవుతుంది మన అంతర్శక్తితో. సో ఆల్వేస్ ఏ అఫర్మేషన్ రాసినా నేను అని రాశారు అంటే చాలా పవర్ఫుల్ అయిపోతుంది. ఐ యామ్ అనే దానికి చాలా పవర్ ఉంటుంది. సో ఏ అఫర్మేషన్ రాసినా కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, మళ్ళీ నేను అనే పదం వాడేటట్టు చూడండి. ఓకే, సో ఇక్కడ నేను
ఏది రాశానంటే నా జీవితంలో నేను నెలకు 1,00,000 రూపాయలు, మీరు ఇది రాయొచ్చు, 10 లక్షలు రాయొచ్చు, లేకపోతే 50,000 రాయొచ్చు అని మన బిలీఫ్ సిస్టమ్ ప్రకారము. నా జీవితంలో నేను నెలకు 1,00,000 రూపాయలు ఈజీగా ఆకర్షిస్తున్నందుకు కృతజ్ఞురాల్ని. అంటే నాకు ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉంది, 1 lakh per month ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ఈజ్ అని చెప్పుకుంటున్నాను. ఇలా రాసిన తర్వాత ఇట్ ఈస్ ఈజీ రైట్ ప్రియా టు రైట్ ఇట్? వెరీ సింపుల్. సింపుల్ రైట్. అంటే ఒక్కటే రాయండి, ఒక్క విషయం రాయండి, ఫోకస్ ఒక్కదాని మీదే పెట్టండి ఫస్ట్. ఓకే, అన్నీ రాసేసిన తర్వాత ఫోకస్ అనేది స్ప్లిట్ ఎనర్జీ అయిపోతుంది. కాబట్టి ఒక్క పవర్ఫుల్ అఫర్మేషన్ తీసుకొని, కావాలంటే ఇదే వాడొచ్చు, పవర్ఫుల్ అఫర్మేషన్ తీసుకొని మీరు దీనిని పక్కాగా రాశారు. ఎన్ని డేస్ రాయాలంటారు? దిస్ ఇస్ ఫర్ 3 months పీరియడ్ ఐఎమ్ గివింగ్. సో దాట్ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ యు ఆర్ రైటింగ్ ఇట్ అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు, అంటే దీన్ని మనము మన పడుకునే పిల్లో కింద జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ కీప్ ఇట్. అండ్ ఎవ్రీ డే బిఫోర్ స్లీపింగ్ ఇది విజువలైజ్ చేయాలి. ఓకే, ఈ 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంది, నేను ఏం చేస్తున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను అనేది. ఎప్పుడైనా ఖర్చు పెట్టే దాని మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే మనీ ఫ్లో ఉండాలి. మనీ ఎప్పుడైనా ఫ్లో ఉంటేనే మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీ డే యూ విజువలైజ్, 2 minutes at least you visualize getting that 1 lakh rupees or whatever amount you are aspiring, and then you decide what you want to do with it, like spending for what reason you want it, why you want it, ఎందుకు కావాలి అనే దాని మీద స్పష్టత ఉండాలి. ఏం కావాలి అని రాసేసాము, ఎందుకు కావాలి అనేది స్పష్టత ఉండాలి. ఇట్లా మీరు ఒక 3 నెలలు. సో this is short. See, 3 months is the time we are putting. It can happen 1 day లో అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బిలీఫ్ సిస్టమ్. ఎంత బిలీఫ్ సిస్టమ్ లోపల ఉంది అనేది ఎవరు ట్యాప్ చేయలేరు. సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు సబ్ కాన్షియస్. అంటే ఇది పడుకునే ముందే ఎందుకు చేయాలి అంటే పడుకున్నప్పుడు మన డ్రీమ్స్లో కూడా ఇదే తిరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదన్నా హారర్ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చే లోపల మీకు చాలా భయంగా అనిపించినట్టు, కళలు వచ్చినట్టు అలా అంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు వాచ్ టీవీస్ అండ్ ఆల్ ఇన్ ద నైట్. సో ఇలా రీడింగ్ చేసినప్పుడు, లేకపోతే మీరు రీడింగ్ చేయొచ్చు, బుక్ రీడ్ చేసిన తర్వాత యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్ ఆన్ ఇట్, విజువలైజ్ చేయండి ఈ అమౌంట్ని ఎలా మీరు వాడుతున్నారు అనేది. నెక్స్ట్ డేకి మీరు అట్రాక్ట్ చేయడం, ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది యూనివర్స్, అంత పవర్ ఉంటుంది. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్కి ఇమాజినేషనా రియలా ఏమీ తెలీదు. యు ఆర్ ప్లేయింగ్ దట్ గేమ్. ఇది ఒక ఆర్ట్ అన్నమాట. మనం కుకింగ్ ఎలా ఆర్ట్ అంటాము, ఇలా ఈ లైఫ్ స్కిల్ అనేది నేర్చుకోవడం, లా ఆఫ్ అట్రాక్షన్, దట్ ఈస్ ద ఆర్ట్. హూ ఈస్ గోయింగ్ టు గెట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్ట్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు అంటే మనీ అనేది రావడము తథ్యం. ఇట్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ పాసిబుల్. లైక్ ఎయిర్, గాలి ఎలా పీల్చుకుంటున్నామో అలాగే మనీ కూడా మన దగ్గరకు వస్తుంది. సో ఇది నిజంగానే ఒక మ్యాజిక్ వ్యాన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో 888 అనే నెంబర్ ఏంటి, దానికి ఏంటి సంకేతం? అబండెన్స్. 888 అంటేనే అబండెన్స్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ సింబల్ కూడా మనం రాస్తే ఇన్ఫినిటీ కూడా 8 లాగే ఉంటుంది. ఇన్ఫైనైట్ పాసిబిలిటీతో యూనివర్స్ మనకి, దీస్ ఆర్ ఆల్ ద సింబల్స్. సి యూనివర్స్ ఇస్ వర్కింగ్ విత్ సింబల్స్ యాక్చువల్గా. సి ద ఎంటైర్ యూనివర్స్, లైక్ హౌ సన్ రోజు వస్తుంది వెళ్తుంది. సో దెర్ ఇస్ అ మ్యాథ్ గోయింగ్ ఆన్. ఇట్స్ అ బిగ్ పిక్చర్. ఆ బిగ్ పిక్చర్ మనకు అవసరం లేదు. మనం బిగ్ పిక్చర్లో మనం ఒక స్మాల్ పిక్చర్ని 888 పెట్టేసి చేసుకుంటున్నాం. సో ఈ పిక్చర్లో నాకేం కావాలనేది నేను రాసుకుంటున్నాను. ఓకే, సో 888తో డెఫినెట్గా మ్యాజిక్ ఫ్యాన్ లాగా పనిచేస్తుంది. 3 months ట్రై చేసి చూడాలి, అంతేనా? ఆ చిన్న ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ నంబర్ అక్కడ సాలరీ వైజ్ ఏదో ఎలా అయితే మనకు రావాలనుకుంటున్నామో అది రాస్తే సరిపోతుంది. రైట్ విజయ గారు, థ్యాంక్ యూ సో మచ్. షూర్, థ్యాంక్ యూ.